టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా పలుకులు ఉండలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో వేరుశనగలు ఒక అరకిలో వరకు తీసుకోవాలండి. మీకు ఎక్కువగా నచ్చినట్టయితే ఎక్కువగా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ స్టాక్ ఉన్న కన్నా ఎప్పటికప్పుడు చేసుకోవడం చాలా మంచిది కదండి. అందుకని నేనైతే ఒక అరకిలో వరకు తీసుకున్నాను. మనం ఆయిల్ ఏమీ వేయకుండా ఇలాగ వేపుకోవాలండి. బాగా వేగిన తర్వాత మనం సైడ్ ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని మనం వేసుకోవాలండి. నేనైతే బెల్లాన్ని ఏం చేశానంటే ముందుగానే ఒక 2 kgs 3 kgs ఉంటుంది కదండి, అది నేనేం చేస్తానంటే ముందుగానే హీట్ చేసేసి ఈ విధంగా పాకంలా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు మనం ఈ విధంగా చేసుకోవచ్చు, అలానే ఈజీగా కూడా ఉంటుంది మనకి. సో నేను ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఒక 2-3 స్పూన్స్ వరకు నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం అలాగే సిమ్లో పెట్టి మనం చేసుకోవాలండి. హైలో పెట్టామంటే పాకం అనేది మాడిపోతుంది. సో నేనైతే సిమ్లో పెట్టి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా అలా ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పలుకుల్ని తొక్క తీసేసి ఈ విధంగా పలుకుల్లాగా చేసుకోవాలి. ఎందుకంటే పలుకులకి మనకి బెల్లం అనేది బాగా పడుతుంది. సో ఈ విధంగా పాకం అనేది పొంగి వచ్చిన తర్వాత మనం పాకం దగ్గరికి అయిందా లేదా చూసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కొంచెం వేయాలి. ఈ విధంగా వచ్చినట్టయితే మనకి పాకం వచ్చినట్టేనండి. ఇదిగోండి మనం శనగ పలుకుని యాడ్ చేసుకోవడమేని. ఇప్పుడు యాడ్ చేసి కలుపుకోవాలండి. నేనైతే ఇందులో వంట సోడా అంటారు కదా, అదైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లలకి కాబట్టి యాడ్ చేయలేదు. మీకు ఎవరికైనా సేమ్ షాప్లా కావాలి, కరకరలు ఆడాలి అంటే వంట సోడాని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకొని ప్లేట్లో వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే చేయికి కొంచెం వాటర్ అనేది రాసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. చల్లగా అయితే ఉండలు అనేవి గట్టిగా అయిపోతాయండి, కాబట్టి రావు. సో మనం ఏం చేయాలంటే ముందుగా కొంచెం వాటర్ తయారు చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే నీట్గా అనేది వస్తుందండి. ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవడమేని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.